అందరికీ నమస్కారాలు మిత్రులారా. ఉద్యోగ నిర్వహణలో నైతికత అంటూ నా కంటపడ్డ పోస్ట్ అండి. ప్రతిరోజు కూడా టాటా మోటార్స్లో పనిచేసే పెద్ద పెద్ద అధికారులందరూ కూడా కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ కొన్ని రోజుల నుండి ఈ సుమంత్ మూలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకొని బయట భోజనం చేయడానికి వెళ్ళటం చూసి ఆ అధికారులు అతన్ని ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్లలో ఇచ్చే పార్టీలకు మరిగాడు అనే అపవాదు వేయటం సాగించారు. ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన కారులో వెళ్ళి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ధాబా దగ్గర కారు ఆపి అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ ఏం చేస్తున్నాడు? టాటా మోటార్స్ వారి తయారు చేసే ట్రక్కులు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ ఆ విషయాలు తన నోట్బుక్లో రాసుకుంటూ టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయ సేకరణ చేశాడు. అలా డ్రైవర్లు చెప్పినటువంటి విషయాలతో టాటా వాహనాల నాణ్యతను పెంచి వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకుని వచ్చాడు శ్రీ సుమంత్ మూలగోకర్. ఆయన చేసినటువంటి ఈ సేవకు గాను టాటా మోటార్స్ ఆయన పేరును టాటా సుమో వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటే మూలగోకర్. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చినటువంటి అత్యున్నత గౌరవం ఇది. ఇలాంటి మహనీయులను కన్న భారతమాత పునీతమైనది. శ్రీ సుమంత్ మూలగోకర్ కు మనమందరం కూడా నివాళులు అర్పిద్దాం. ఎవరైనా సరే వారి యొక్క పనిలో నిష్ఠత, నియమ నిబద్ధతతో ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న చిన్న విషయాలను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ డెవలప్ చేస్తారో అతనికి కూడా అదే విధమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుందని ఓ చక్కని ఉదాహరణ. జై హింద్.